గ్రామీణ పట్టణం ప్రాంతాల్లో ముఖ్యంగా రైతులు క్షణిక ఆవేశంలో పంటల కోసం వినియోగించే క్రిమి సంహారక మందులను దుర్వినియోగం చేస్తున్నారని ఆర్వీఎం హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఇందిరా పార్క్ చౌరస్తా వరకు ఆర్వీఎం హాస్పిటల్ సిబ్బంది, మెడికల్ కళాశాల విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. పంటలకు వినియోగించే క్రిమి సంహారక మందులను వ్యక్తిగతంగా దుర్వినియోగం చేయడం వల్ల ప్రాణ నష్టం, తీవ్ర ఆరోగ్య సమస్యలు సంభవిస్తున్నాయని ప్రజలకు వివరించారు. ముఖ్యంగా రైతులు క్షణిక ఆవేశానికి లోను కాకుండా కుటుంబ సభ్యుల గురించి ఆలోచించి విలువైన జీవితాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు సేవ్ ఫార్మర్, సేవ్ నేషన్, జీవితం అమూల్యం వంటి నినాదాలతో ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్, ఆర్వీఎం హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, మెడికల్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. రైతులు, ప్రజలు జీవితంపై అవగాహన పెంచుకొని ఇలాంటి విషాద సంఘటనలకు దూరంగా ఉండాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. వైద్యో నారాయణ హరి, డాక్టరు దైవంతో సమానము. డాక్టర్ గారు వాళ్ళు చేసే సేవ, డాక్టర్ వృత్తి అంటే 108 లాగా 24 అవర్స్ అవైలబుల్గా ఉండి సేవ చేసే వాళ్ళే డాక్టర్. వాళ్ళకి ఆ భగవంతుడు అవకాశం ఇచ్చారు. మన ప్రాంతంలో, మన గజ్వేల్ నియోజకవర్గంలో ఆర్వీఎం హాస్పిటల్ ఏర్పాటు చేసుకోవడం వల్ల మన ప్రాంతంలో ఉన్నటువంటి మన రోగులందరికీ కూడా, అదేవిధంగా ఎవరైతే హెల్త్ ఖరాబ్ అవుతుందో వాళ్ళందరూ కూడా ఆర్వీఎం హాస్పిటల్ ఒక దేవాలయంగా పనిచేస్తుంది. మరి అలాంటి హాస్పిటల్ని ఈరోజు సేఫ్గా ఉండాలి ఫార్మర్ అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఆర్వీఎం హాస్పిటల్ బీఆర్ఎస్ పార్టీ తరఫున గజ్వేల్ నియోజకవర్గంలో గజ్వేల్ హెడ్ క్వార్టర్లో ఒక భారీ ర్యాలీ నిర్వహించి రైతులు కాపాడుకోవడే విధంగా ఈ గడ్డి మందులు ఏవైతే ఉన్నాయో, అదే పాయిజన్ ఏదైతే మెడిసిన్ ఉందో వాటన్నింటిని కూడా నివారించాలి. ఈ ఆర్గానిక్ వ్యవసాయం చేసుకోవాలి, ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవాలి అనే ఉద్దేశంతో రైతు సేఫ్గా ఉండాలి, అదేవిధంగా ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇది చాలామంది కూడా విద్యార్థులు కావచ్చు, లవ్ ఫెయిల్యూర్స్ కావచ్చు, అదేవిధంగా రైతు ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు, రకరకాల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఆత్మహత్య జరగడం వల్ల మీ పిల్లలు అనాథలుగా మారిపోతూ ఉన్నారు. వాళ్ళ జీవితము, వాళ్ళ లైఫ్ అంతా కూడా స్పైల్ అయిపోతూ ఉంది. ఎందుకంటే చిన్నతనంలోనే తల్లి కోల్పోవడం వల్ల, వాళ్ళ పేరెంట్స్కి లేకపోవడం వల్ల, వాళ్ళకి గాడ్ లేకపోవడం వల్ల వాళ్ళు పూర్తిగా అనాథలుగా మారిపోయి వాళ్ళు రోడ్డు మీద అడుగు తినవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎప్పుడు కూడా ఆత్మహత్య చేసుకుంటా మీ పిల్లల భద్రత కోసం ఆత్మహత్యల్ని నివారించండి. క్షణికావేశంలో వచ్చినటువంటి నిర్ణయాలను రద్దు చేసుకొని ఏదైనా ఉంటే పోరాటం చేయాలి. మనిషి సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు. మనిషి కొట్లాడితే ఏదైనా చేయవచ్చు. అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు, అంబేద్కర్ లాంటి వాళ్ళు ఈ దేశం కోసం ఎంతో సేవ చేశారు. మరి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం ఈ దేశం కోసం మన పిల్లల్ని కానీ మనం కానీ సర్వీస్ చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఆర్వీఎం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా రైతు భద్రత కోసం కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు కేసీఆర్ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ. గజ్వేల్ ప్రాంతంలో వంటేరు ప్రతాప్ రెడ్డి గారు మరియు ఆర్వీఎం హాస్పిటల్ తరఫున ఈరోజు పెస్టిసైడ్ సూసైడ్ దాని మీద ఒక ర్యాలీ చేయడం జరిగింది. దానికి వంటేరు ప్రతాప్ రెడ్డి గారు, మా స్టూడెంట్స్ అందరూ పాల్గొన్నారు. ముందు ఈ పెస్టిసైడ్స్ అవాయిడ్ చేస్తూ సూసైడ్ చేసుకోవద్దని విన్నవిస్తున్నాం రైతులందరికీ. తప్పకుండా దాన్ని పాటించాలని మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.